9Grainsకి స్వాగతం. ఇప్పుడు మనం ఆంధ్ర ఆవకాయ పచ్చడి చేసుకుందాం. ఈ ఆవకాయ పచ్చడి మీరు కూడా చేసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 6 నాటు మామిడికాయలు తీసుకున్నానండి. ఇది తొడుం కట్ చేసి రాత్రి నీళ్ళలో వేసుకున్నానండి. 2 గంటల పాటు నీళ్ళలో వేస్తే దీని సొన అంతా పోతుంది. కాయ కంటుకున్న సొన కూడా పోతుంది. కాయ ముక్క కూడా గట్టి పడుతుంది. నీళ్ళలోంచి తీసినాక శుభ్రంగా తుడిసి ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ముక్కలు కోసుకుందామండి. ఫస్ట్ 2 ముక్కలుగా ఇలా కోసుకుందామండి. ఈ ముక్కలు కోసుకున్న తర్వాత ఈ జీడి తీసేయాలి. జీడి తీసేసినా కూడా ఇక్కడ పొరలాగా ఉంటుంది. స్పూన్తో కానీ కత్తితో కానీ ఇది తీసేసుకోవాలి. ఇలా గీక్కోవాలి. ఒక్కోసారి పొరలాగానే వస్తుంది, గట్టిగా ఉంటే ఇట్లా గీక్కోవాలండి. ఇట్లా పొట్టులాగా వస్తుంది. ఇట్లా గీకేసుకున్న తర్వాత ఇలా తుడుచుకోవాలండి శుభ్రంగా. ఈ పొట్టు అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు ముక్కలు కోసుకుందాం. ముక్కలు కోసుకున్నానండి. ఈ విధంగా ముక్కలు కోసుకున్నాను. మీరు కావాలంటే ఇంత ముక్కలు కోసుకోవచ్చు, లేదంటే ఇట్లా చిన్నగా కూడా కోసుకోవచ్చు. ఏవి ఇష్టమైతే అలా కోసుకోవచ్చు. ఈ విధంగా కోసుకున్నాం. మిగతావన్నీ స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. దీంట్లో మెంతులు వేయించుకుందాం. 70 గ్రాముల మెంతులు తీసుకున్నాను. ఇవి బాగా చిటపట్లాడి ఎర్రబడే వరకు వేయించుకుందాం. వేగిన వాసన కమ్మటి వాసన కూడా వస్తుందండి. వేగినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆరునిచ్చి పౌడర్ చేసుకుందాం. 2 గిద్దలు ఉప్పు అండి, 240 గ్రాములు సాల్ట్, 70 గ్రాముల మెంతి పొడి వేయించి పౌడర్ చేసుకున్నాను. 200 గ్రాముల ఆవు పొడి అండి, బాగా కడిగి ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాను. 1 కిలో వెల్లుల్లి తీసుకున్నానండి. దీంట్లో ఒక 50 గ్రాములు ఒలిసి పెట్టుకున్నాను. మిగతాది పేస్ట్ చేసుకున్నాను. 50 గ్రాములు ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇవి కూడా దీంట్లో వేసుకున్నాం. 100 గ్రాములు కారం అండి. ఇది మొత్తం బాగా కలిసి ఇలా మిక్స్ చేసుకుందామండి. అరకిలో వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఊరగాయ పచ్చళ్ళ కంటే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవాలి. టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు ఇలా కలుపుకుందామండి ఆయిల్లో కలిసిపోయేలాగా. ముక్కలు ఆయిల్లో వేసుకుందామండి. ఈ మామిడికాయ ముక్కలు 1.5 కేజీ అయినాయండి. ఈ ముక్కలు తీసి మళ్ళీ మసాలా వేసుకుందాం. ఈ మసాలా ముక్కలకు పట్టేలాగా కలిపి వేరే గిన్నెలోకి కానీ జాడీలోకి కానీ వేసుకోవచ్చండి. నేను గిన్నెలో వేసుకుంటున్నాను. ఇది 2 రోజులు ఊరిన తర్వాత జాడీలో పెట్టేసుకోవచ్చు. ఇదే విధంగా వేసుకుందాం మిగతా ముక్కలు కూడా. ముక్కలు కలిపి వేసుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన నూనె కూడా దీంట్లో పోసేసుకుందాం. 2 రోజులు ఊరిన తర్వాత నూనె కావాలంటే నూనె, సాల్ట్ కావాలంటే సాల్ట్ కలుపుకుందామండి. మిగతావన్నీ సరిపోతాయి. రోజుకి 2 పూట్ల బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకుందాం. ఇది వాటిని. మామిడికాయ పచ్చడి 2 రోజులు ఊరిందండి, రెడీగా అయింది. దీంట్లో ఇంకా 1/2 లీటర్ ఆయిల్ పట్టుద్దండి. జాడీలు పెట్టినాక పైన ఆయిల్ 1 అంగుళం వరకు తేలుతూ ఉండాలి. అప్పుడే నిల్వ ఉంటుంది పచ్చడి. సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి. ఇది ఇప్పుడు జాడీలో పెట్టుకుందామండి. ఆంధ్ర ఆవకాయ పక్కా కొలతలతో రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.